హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి నోటిఫికేషన్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఐఆర్సిటీసీ నుంచి హాస్పిటాలిటీ మానిటర్ అనే పోస్ట్కి ఒక 43 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఫ్రమ్ సౌత్ సెంట్రల్ జోన్. సో ఎవరైతే హోమ్ స్టేట్లో జాబ్ కావాలి అనుకుంటున్నారో వీళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పోస్టింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్, నాట్ పర్మనెంట్. సో ఫస్ట్ అయితే ఇనీషియల్గా 2 yearsకి కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఒక 1 year అయితే ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్కి వచ్చేపటికి ఇట్ ఇస్ హాస్పిటాలిటీ మానిటర్. టోటల్ 43 పోస్ట్స్ అయితే ఉన్నాయండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కంప్లీట్గా వాకిన్ ఇంటర్వ్యూ మీద బేస్ అయి ఉంటుంది. దెర్ ఈస్ నో రిటర్న్ ఎగ్జామ్. సో మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి అయితే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుందన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తే మీరు ఫుల్ టైం బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, బీబీఏ ఆర్ ఎంబీఏ ఫ్రమ్ ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్స్ కానీ, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ కానీ, ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్. సో వీటిలో దేంట్లో అయినా మీరు డిగ్రీ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసుకొని ఉంటే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఫ్రెషర్స్ విత్ రెలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్సే అంటున్నారు. సో పర్టికులర్గా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయలేదు. ఫ్రెషర్స్ కూడా ఎవరికైతే పర్టికులర్ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేపాటికి యూఆర్ కేటగిరీ వచ్చే వాళ్ళకైతే 27 years అయితే ఉండాలంటున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ బేస్డ్ ఆన్ యర్ కమ్యూనిటీ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతున్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చే వాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ అయితే ఇచ్చారు. సో హూ ఎవర్ పీపుల్ అప్లయింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కెన్ హ్యావ్ అ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఇన్ దర్ హోమ్ స్టేట్స్ కూడా అనమాట. సో హ్యాపీగా ఎవరైతే మన ఇంట్లో దగ్గరే వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో దట్ టు ఫ్రమ్ ద గవర్నమెంట్ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది. అండ్ రెమ్యునరేషన్ వచ్చేపాటికైతే 30,000 వస్తుంది. అదర్ అలవెన్సెస్ కెన్ బి అప్లికబుల్. సెలెక్షన్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ఎగ్జామ్ యూ విల్ బీ సెలెక్టెడ్ డైరెక్ట్లీ త్రూ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ. మెడికల్ ఫిట్నెస్ అయితే ఫిజికల్గా మెడికల్గా ఫిట్గా ఉంటే చాలండి. స్పెసిఫికేషన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. రెమ్యునరేషన్ అండ్ అదర్ అలవెన్సెస్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడే మీరు స్కోప్ ఆఫ్ వర్క్, సో మీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా క్లియర్గా ఇచ్చేసారండి. బేసిక్గా ఏదైతే ట్రైన్స్కి ఐఆర్సిటీసీ ద్వారా ఫుడ్ సప్లై జరుగుతుందో వాటి యొక్క క్యాటరింగ్ కానీ, ఫుడ్ సర్వీసెస్ కానీ, ఫుడ్ క్వాలిటీ కానీ ఎలా ఉంది అనేది చెక్ చేయడం అయితే, దాన్ని సూపర్వైజ్ చేయడం అయితే మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అండి. సో మీకు ప్రతి డీటెయిల్ని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో బిఫోర్ అప్లయింగ్ డూ రీడ్ దిస్ నోటిఫికేషన్ కంప్లీట్లీ అండి. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ మనకి గూగుల్లో కూడా దొరుకుతుంది అనమాట. అండ్ ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ దగ్గరికి వస్తే ఐఆర్సిటీసీ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్లో ఉంటుందన్నమాట ఈ ఆఫీస్. సో అక్కడికి అయితే మీరు మీ పర్టికులర్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అలాగే అటెస్టెడ్ కాపీ, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పట్టుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేపటికి 12th and 13th March అయితే ఇచ్చారు. ఫ్రమ్ మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 5:30 అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయండి. సో ఎవరైతే ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు మీ పర్టికులర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని అయితే వెళ్ళండి. అండ్ మీరు అక్కడికి వెళ్ళే ముందు ఈ పర్టికులర్ ప్రొఫార్మా అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి మీ డీటెయిల్స్తో. దీన్ని ఎలా ఫిల్ చేయాలనేది అయితే నేను వచ్చే వీడియోలో ఖచ్చితంగా చేసి చూపిస్తాను అండి. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫర్ పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు అ జాబ్ ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ సర్టిఫికేట్ అటెస్టేషన్ చేయించుకొని అయితే తీసుకెళ్లాలన్నమాట. సో ఇదండి ఒక మంచి నోటిఫికేషన్, మంచి ఆపర్చునిటీ. కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఐఆర్సిటీసీ ఈజ్ అ నవరత్న కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, యూస్ అవుతుంది.